భాస్కర్ రా కమ్ 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 గైస్ గో ఏం కనిపించినాయి ఏంది గుడ్లు మరి పాత గుడ్ల పాము గుడ్ల తెలుస్తలేవు గాయస్ ఇగో అంటే ఇది దాదాపు ఈ 2 రోజులు 3 రోజులే కావచ్చు ఇది పెట్టి గుడ్లు బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది చూసుకోవాలి మనం జాగ్రత్త అంటే నీళ్ళం మంచిగా ఉంది ఇది అంటే ఫ్రెష్ గుడ్లే ఈ మధ్యలో పెట్టినాయి ఇందులో ఏమైనా పిల్లలు వెళ్తే ఇబ్బంది అందుకే ఇట్లా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి గుడ్లు ఎప్పుడైనా తీసుకున్నా తిన్నా కానీ చెక్ చేసుకొని తినండి ఎందుకంటే ఇందులో పిల్లలకి తయారయ్యే అవకాశాలు ఉంటుంది గుడ్డు ఖరాబ్ అయిందా లేదా చూసుకోవాలి చెప్పు హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం నైట్ మనం ఇక్కడ స్టే చేయబోతున్నాం 24 hours మనం ఇక్కడ ఈ నైట్కి మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం మనకేమన్నా ఈ వెతుకులాటలో మనకేమన్నా దొరుకుతుందా అనేది మనం చూద్దాం దాన్ని కట్టెలు కానీ అయ్యే కానీ ఏమన్నా ఆహారం ఇక్కడ మనకి అవైలబుల్ ఉన్నదాన్ని మనం వెతకాలి కాబట్టి పదాన్ని సో గైస్ మనం కర్రలు ప్రిపేర్ చేసుకున్నాం కాకపోతే మనకు ఆహారం ఏం దొరకలేదు ఇక్కడ మరి కొంచెం ఇక్కడ చిన్న చిన్న బాతులు అడవి బాతులు అవి తిరుగుతున్నాయి ఇక్కడ చిన్నది ఒకటి కొలను లెక్క ఉంది ఆ కొలను చుట్టూ దొలాడదాం ఏమన్నా గుడ్లు కానీ ఏమన్నా అవి పెట్టుకుంటాయి ఆ గుడ్లు దొరికితే ఆ గుడ్లను వేడి చేసుకుని తింటే మనకి అలా ఆహారం అవుతుంది గుడ్లు చాలా టేస్టీగా ఉంటాయి చాలా ఎనర్జీని ఇస్తాయి అలా సి విటమిన్ ఉంటుంది కాబట్టి మనం గుడ్లు తినడం ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే కొన్ని పాముల గుడ్లు మాత్రం తినొద్దు జర డేంజర్ ఉంటుంది అందులో ఈ మామూలు బాతుగుడ్లు అలాంటి అడవి జింతుల గుడ్లకి ఏం కాదు సో మనం ఇక్కడ దోలాడుతున్నాం ఇక్కడ ఏమైనా దొరికితే కానీ ఇక్కడ ఈ తుంగలల్లా బాగా పెట్టే అవకాశాలు ఉంటాయి సో అందుకే ఇలా దోలాడుతున్నాను నేను కంపలు కట్టు పెట్టి ఫ్రేమ్ చేతి పెట్టరా ఫ్రేమ్ అట్లా స్టేట్ కెమెరా ఓకే రెడీ అంజీ స్టార్ట్ సో గైస్ ఈ తుంగలలో వెతలాడుతున్నాం మనం ఏమైనా దొరికితే ఆహారం గుడ్లు బాతులు ఈ అడవి బాతులు ఉంటాయి ఇక్కడ సముద్రాలలో చెరువులల్లో సో మనం వెతుకులాడుతున్నాం ఇక్కడ మనకు దొరికే అవకాశం ఉందా లేదా అని దొరుకుతున్నాం ఇక్కడ వెతుకులాడుతున్నాం ఏమైనా దొరికే అవకాశం ఉందా లేదా చూస్తున్నాం తుంగలలో ఇక్కడ అయితే ఏం కనిపించట్లేదు వాటి అచ్చులు కూడా అనిపిస్తలేవు ఇక్కడ ఏమైనా పొదలు లాంటివి కూడా ఏం కనిపిస్తలేవు జాగ్రత్త ఇట్లాంటివి స్టే చేసినప్పుడు రాత్రి జాగ్రత్త ఏమైనా పాములు కానీ ఏమైనా జంతువులు కానీ అటాక్ కావచ్చు బైక్ పడతారా మనం సో ఏమి వెతుకులాడుతున్నాము మనం దొరికే నువ్వు కింది కొంగి చేయి రాకుండా కింది వెళ్ళినప్పుడు కాయ్ ఏం కనబడట్లేదు మనకి అయితే కొంచెం అయితే అచ్చులు కనిపిస్తున్నాయి నాకు ఏమైనా దొరికే అవకాశం ఉందా ఇక్కడ బాగా అచ్చులు ఉన్నాయి చిన్నది ఏదో కనిపిస్తుంది తెల్లగా భాస్కర్ రా కమ్ 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 గైస్ ఏం కనిపించినాయి ఏంది గుడ్లు మరి పాత గుడ్ల పాము గుడ్ల తెలుస్తలేవు గాయస్ ఇగో అంటే ఇది దాదాపు ఈ 2 రోజులు 3 రోజులే కావచ్చు ఇది పెట్టి గుడ్లు బ్యాక్టీరియా ఫంగస్ ఉంటుంది చూసుకోవాలి మనం జాగ్రత్త అంటే నీళ్ళం మంచిగా ఉంది ఇది అంటే ఫ్రెష్ గుడ్లే ఈ మధ్యలో పెట్టినాయి ఇందులో ఏమైనా పిల్లలు వెళ్తే ఇబ్బంది అందుకే ఇట్లా చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా మీరు ఇట్లాంటి గుడ్లు ఎప్పుడైనా తీసుకున్నా తిన్నా కానీ చెక్ చేసుకొని తినండి ఎందుకంటే ఇందులో పిల్లలకి తయారయ్యే అవకాశాలు ఉంటుంది గుడ్డు ఖరాబ్ అయిందా లేదా చూసుకోవాలి అన్నీ ఫ్రెష్ గుడ్లే నాకు తెలిసి ఐటీస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది నాకు తెలిసి బాతుగుడ్లే అడవి బాతులు ఉంటాయి కదా ఇక్కడ చెరువులలో సముద్రాలలో సో మనకైతే 4 దొరికినాయి సో మనకి వీటితో ఆహారం సెట్ అవుతుంది ఈరోజు నైట్ సో కాకపోతే మనం ఒక 10 నిమిషాలు మంటించాలి అదొకటే మన టాస్క్ మంట ఆరొద్దు మంట ఆరితే మనకి ఇబ్బంది అది
ఇవన్నీ రా గట్టి పెడతామేందనా ఇది ఒకటి ఉందిరా అండి అదే అంటుతుంది సార్. ఇంకోటి వేయరా మీదంగా ఏమైనా వేయరా మంటల గిదన్న అందుకున్నా జరా చేస్తాం మడ పెడితే మనం బత్తం కానీ కష్టం చకాలం ఉంది. సో గాయస్ ఏదో రకంగా అయితే మంట వెలిగించినాం, మనకైతే సెట్, కానీ ఇది మంట ఆరిపోతుందా ఉంటుందో తెలుస్తలేదు, ఇబ్బంది అవుతుంది మనకు. మన దగ్గర ఏ వస్తువు లేదు వాటికి మనం ఉడకబెట్టుకుంటున్నాం గుడ్లని వీళ్ళు వేసుకుంటున్నా మొత్తం నీళ్ళు పోసి. మనకు కొంచెం ఎనర్జీ కోసం మన ఇప్పుడు డ్రింక్ ఎనర్జీ డ్రింక్ కాబట్టి కాలుతుంది. మనమైతే మంట పెట్టుకుంటున్నాం ఎట్లానా అలాగా. జరపడానికి కావాలా వీడియో ఫోటో కొట్ట ఒకటి మంచి 10 నిమిషాలు జర్రాను కచ్చపక్కని ఏం చేస్తామని ఉడికినట్టు ఉడకాలంటే ఉడుకుతారు జాగ్రత్త కట్టెల పోయి చికెన్ చేసినాం మస్తు ఉడకలే బుద్ధాలు ఉడికింది కట్టెలు కావాలని చెప్తున్నాను అంతే. ఇవన్నీ గడ్డి ఆకు కాబట్టి బయటే మంతుంది, కట్టెలు అయితే గిట్ల లోపల నొక్కితే అయ్యే మంతాయి గట్ల ఇట్లా. ఇప్పుడు 2 కర్రలు దొరకపో ఇట్లా ఇప్పుడు కర్రలు అయితే మంట జరుగుతుందని బాధ. కెమెరా బంద్ చేయరు మస్తు సేపు అయినట్టు బుద్ధాలు తింటారు లాస్ట్ తింటారు. సో గైస్ గుడ్ హాఫ్ అన్ అవర్ నుంచి ఉడికి హాఫ్ అన్ అవర్ పట్టింది మనకు, మంట పోతుంది వస్తుంది. కావున ఇక మనం అయింది అనుకుంటున్నాం, మ్యాక్సిమం మెల్ల దించుకుందాం అనుకుంటున్నాం. సో ఇలా చూస్తున్నాం. సో మామూలు అయితే పట్ సౌండ్ వస్తున్నాయి గుడ్లు. సో ఇక కావచ్చు అది అయిపోతుంది. నడిచి మీకోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం కదా. ఇంకా మంచి వీడియోలు చేస్తాం. మా వీడియోని లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. సపోర్ట్ అయితే లేదు, ఏమంతా లేదు, కామెంట్ చేయండి జరా. సో గైస్ అయింది అనుకుంటాం ఫైనల్గా అయితే. నీళ్ళని పంపేసి మొత్తానికి అయితే ఆహారం తయారైంది ఇక జాంబడే గిరిగిరా గైస్. గంట సేపు తల్లాడంగా ఆహారం ఓకే అయింది. ఎట్లుందో కచ్చపక్కుందా ఎట్లా ఉందని ఇక సంపుడే ఏం చేస్తాం మరి, ఇక తప్పట్లేదు కాదరా. మన ఇంట్లో ఉన్నట్టు కావాలంటే కానిపని, కానీ మ్యాక్సిమం మస్తు సేపు వేడి వేసినాం, మంచిగా అవుతుండొచ్చు అనుకుంటున్నాం గుడ్లు. ఇప్పుడు మన గుడ్లతోనే మనం ఆహారం నైట్ బతకాలి ఎట్టన్నా. లేరా పప్పు ఒక్కడికి పడేచ్చేయండి కడుక్కోవచ్చు. ఉడకదు అనుకున్నా, పచ్చ ఉంటుంది అనుకున్నా, కానీ ఉడికింది. పచ్చలేదు చూసినావా, పచ్చ ఉంటే ఉడకనట్టు. నాకు కర్రీ ఉంది చూడరా, జర్ర పచ్చ ఉంది, జర్ర తక్కువ ఉడికింది, అది అందుకని మంచిగా ఎల్లపట్టు. అంటుంది ఈరోజు మనకి ఇలా గడిచిపోయింది. రేపటి వీడియోతోనే మళ్ళీ మేము ముందుకు ఉంటాం. మన వీడియోని లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, కామెంట్ చేయండి, ఓకేనా. సో మన కెమెరామ్యాన్ కూడా మనతో పార్టిసిపేట్ చేస్తుండు, మనల్ని కూడా ఒక గుడ్ ఇద్దాం అనుకుంటున్నాం.
నువ్వు లైట్ పట్టుకోరా అట్రా సరే ఇట్రా ఇది మంచిగా పెద్దగా ఇచ్చింది సెట్ మంచిగా ఉండరా తినబుద్ధి అవుతలేదు తినే ఏం కాదు జాంపు మంచిగా ఉడుకుతుంది ఇంకా అదొక్కటి మంచిగా ఉడుకులే పచ్చగా ఉందా నీలో చూపి తింటే తింటారా భాస్కర్ ఇది తిను ఎందుకు తిబ్బుది అవుతలే గుడ్లు ఉడకబెట్టే ఉంటాయి కారం ఉప్పు సో గాయస్ ఈరోజుకైతే మనకు ఆహారం సెట్గా వెళ్ళదు కానీరా సూర లాస్ట్ ఎండింగ్ భాస్కర్ రే గాయస్ ఈ రోజుతోని వీడియో అయిపోతుంది. సో మనం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు పడుకుంటాం. సో రేపు వెళ్ళి ఆల్రెడీ టైం వచ్చేసి 12:30 అనుకుంటా, లేట్ అయిపోయింది. ఏదో ఒక 2-3 అవర్స్ పండుకొని 4 వరకు పండుకొని మనం మళ్ళీ మార్నింగే ప్రయాణం సాగేయాలి. మళ్ళీ మార్నింగ్ కలుసుకుందాం గాయస్. ఓకే బాయ్.